తెలంగాణ బీజేపీలో కీలక నేతలకు కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయట. ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలిచినా సరే పార్టీలో మాత్రం పట్టు సాధించలేకపోతున్నారట. ఉనికి కోసం పాట్లు పడుతున్నారట. దాంతో వారి అనుచరుల్లో కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. లోకల్ బాడీ ఎన్నికల ముందు తెలంగాణ కమలనాథుల అవస్థలకు కారణమేంటి? వాచ్ ఇట్. తెలంగాణ కాషాయ సేన కొత్త రథసారథిగా రామచంద్రరావు ముందు అనేక సవాళ్లున్నాయి. వాటిలో ప్రధానమైంది పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి జ్వాలలు. వాటిని ఆర్పడానికి నూతన అధ్యక్షుడు తనదైన శైలిలో చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. పార్టీలో దాదాపుగా 20 మంది ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. కీలక నేతలతో పాటుగా వారి అనుచరులకు స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకోవడానికి కీలక నేతల అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. తాము నమ్ముకున్న నాయకుడు తమకు టికెట్లు ఇప్పిస్తారా, చేతులెత్తేస్తారా అని ఆందోళన పడుతున్నారట. లోకల్ వార్ టికెట్లపై హోప్స్ పెట్టుకున్న స్థానిక నేతలు. ప్రజాప్రతినిధులకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఇస్తామని అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించినప్పటికీ కీలక నేతల్లో మాత్రం ఏదో మూలన అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. సంఘ్ బ్యాక్గ్రౌండ్ లేదని తమ వర్గ నేతలను పక్కన పెడితే పరిస్థితి ఏంటని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు లోలోన ఆందోళన చెందుతున్నట్టు వారి అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పరోక్షంగా మాటల యుద్ధమే జరిగింది. ఈ ఇద్దరు కీలక నేతల పంచాయతీ బీజేపీలో రచ్చరేపింది. ప్రస్తుతం ఆ పంచాయతీని పరిష్కారం చేసే బాధ్యతను బీజేపీ ఢిల్లీ పెద్దలు తీసుకున్నారు. దాంతో తాత్కాలికంగా ఆ ఇద్దరు నేతలు, వారి అనుచరులు సైలెంట్గా ఉన్నారు. వ్యక్తిగతంగా జేజేలు కొడితే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఉండవని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమ ఉద్దేశించే సంజయ్ కమెంట్స్ చేశారని హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ వర్గీయులు ఆయనకు చెప్పి ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి హుజురాబాద్లో తన అనుచరుల్ని గెలిపించుకుంటానని చెబుతూ ఈటెల వారికి భరోసా ఇచ్చారట. హుజురాబాద్ పంచాయతీ లాంటిదే తమకు కూడా ఎదురవ్వచ్చని రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు ఆందోళన చెందుతున్నారట. ఈ నేపథ్యంలో ఒకే స్థానాన్ని తమ అనుచరులకు ఇప్పించుకోవడానికి ఇద్దరు ముగ్గురు కీలక నేతలు పట్టుబడితే పరిస్థితి ఏంటన్న దానిపై క్యాడర్లో భయం మొదలైందని అంటున్నారు. లోకల్ బాడీలో పోటీ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి తమ నాయకుడు ఛాన్స్ ఇప్పిస్తారా లేదా అన్న పాయింట్ కీలక నేతల అనుచరుల్లో భయం పుట్టిస్తోంది. సంఘ్ పరివార్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి టికెట్లంటే చాలా చోట్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికల్లో తమ వర్గానికి టికెట్లు ఇప్పించుకోవడం బీజేపీలోని పలువురు కీలక నేతలకు సవాలుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.